రాజస్థానీ మారోడీస్ గాని జైన్స్ గాని వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో రావడం, వాళ్ళు మనస్తాపం గురవడం, ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది. సరే, దాని మీద కూడా మాట్లాడదాం, చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి. ఎందుకంటే వాళ్ళు అధైర్యపడకూడదు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి. కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈ రోజు అనుకున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం. ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్నా తప్పకుండా రాజస్థానీ మారోడీస్ జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం. అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు కలిసికట్టుగా ఉంటూ ఈ నగర అభివృద్ధిలోని వాళ్ళందరూ ఒక భాగ్యస్వాములు అవుతూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరు మీరు అని అంటే మీ రాజస్థానీ మార్వేడీసా జైన్స్ అని చెప్పరు, మీరు రాజమండ్రి నుంచి వచ్చేవండి అని చెప్తారు. వాళ్ళు అలాంటి వ్యక్తుల్ని విడదీసే విధంగా మాటలు రావడం అన్నది సరైన విధానం కాదు. మా బంధం చాలా బలంగా ఉంది. ఒకటి, కూటమిగా వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం, కూటమిగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి రక్షణ ఇస్తాను అని ఉన్నాం, స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. నా రాజస్థానీ మారోడీస్ గాని జైన్స్ గాని ఏగనేది వాళ్ళ మీద వాళ్ళనివ్వము. కూటమి అనేది వాళ్ళకి కవచం కింద ఎప్పుడు కూడా ఉంటాది. వాళ్ళు మాలో అంతర్భాగం, వాళ్ళు నా కుటుంబ సభ్యులని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా.